ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ఆగస్టు మాసం ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా. ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఆగస్టు 18వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ముందుగా మేషరాశి. ఈ ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంత నమ్మక ద్రోహులు ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. వారి వలన కొంత ధన నష్టం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అనారోగ్యంతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి వాహన సౌఖ్యం కూడా కలిగి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మాసంలో బంధువులు, మిత్రుల వలన కొంత సహాయ సహకారాలు అనేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన పరిచయాల వలన కొంత లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలలో కూడా కొంతమంది స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు కూడా పరిచయాలు అవ్వడం కూడా జరుగుతుంది. భూములు కొనుగోలు చేయడం జరుగుతుంది. పొలాలు, విల్లాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి గృహం తప్పకుండా మీకు నెరవేరుతుంది. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాన్ని కూడా తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు వీరు. స్త్రీలు ఎప్పటి నుంచో విలువైన వస్తువులు కొనుక్కోవాలి అనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మంచి బంగారు ఆభరణాలు, ఖరీదైనటువంటి దుస్తులు, అన్ని రకాలైనటువంటి కాస్మెటిక్స్ వస్తువులు అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మాసంలో స్త్రీలు. మీరు అప్పులన్నీ కూడా కొంతమేర తీర్చుకునేటువంటి యోగం ఉంది. అప్పులన్నీ కూడా తీర్చుకునేటువంటి యోగం ఉంది. మొండి బాకీలన్నీ కూడా మీరు వసూలు చేసుకోగలుగుతారు. వసూలు చేసుకుంటారు. అలాగే నిరుద్యోగులకు కొంతమేర ఉద్యోగం, మంచి అవకాశాలు, అంటే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆవేశాన్ని తగ్గించుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రేమికులు పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహానికి దగ్గరవుతారు. అలాగే ప్రతి పని కొంత ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు అన్ని రంగాల్లోనూ చాలా బాగుంది. విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి
తప్పకుండా గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆగిపోయినటువంటి మీ వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. అంటే వివాహ ప్రయత్నం చేస్తూ వివాహాల మధ్యలో ఆగిపోయిన వాళ్ళకు కూడా అన్ని వివాహాలన్నీ ముందుకు సాగిపోతాయి. ఒకరికొకరు అర్థం చేసుకుంటాం జరుగుతుంది. కొత్త వ్యాపారాలు చేసేవారికి, కొత్త పెట్టుబడులు పెట్టేవారికి మీరు తప్పకుండా మీ జాతకాన్ని చూపించుకొని దానిలో లోటుపాట్లను సరిచేసుకొని కొత్త వ్యాపారాలను పెట్టుకోవడం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే రకరకాలైనటువంటి వ్యాపారాల్లో ముందుకు సాగడం కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తారో భాగస్వాములు కూడా మీకు తప్పకుండా సహకరించడం. ఇంకా విలువైనటువంటి, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని కరవాలంబ స్తోత్రాన్ని చదవండి. అలాగే వల్లీ దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. పేదలకు అన్నదానం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. బాధపడుతున్నారా? అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్స్ మా దగ్గర ఉన్నది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుందంటే ఇప్పుడు చాలామందికి ఉద్యోగం వచ్చింది. బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా? వ్యాపారంలో లాభాలు రావట్లేదా? తప్పకుండా వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర, మీరు నన్ను సహకరించండి. అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ఆయిల్స్, కుజదోషం ఉంటే కుజదోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. తప్పకుండా నన్ను సంప్రదించండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు ఇవ్వగలుగుతాను. రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి. ఒక్కో రత్నం 1000, 10,000, లక్షల్లో ఉంటాయి. ఇది చాలా తక్కువ రేట్లో మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను. అలాగే షట్చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార చక్రం నుంచే సహస్రం దాకా, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహుత, విశుద్ధ, జ్ఞానేత్రం, సహస్రం, ఈ షట్చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాటి వల్ల కూడా మీరు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే కాలసర్పదోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాళహస్తిలో పూజ చేయించుకున్నారా? ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాలసర్పదోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. నరదృష్టితోటి ఎప్పుడూ బాధపడుతున్నా, చేతబళ్ళు, బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు సంప్రదించండి, వాడండి. తప్పకుండా 10 మందికి మీరే చెప్పగలుగుతారు. అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీవ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర. అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. అలాగే విశుద్ధ చక్రం అంటే విశుద్ధానికి, పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతిమరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి. అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి. మీరు సంప్రదించండి, వాడండి. 10 మంది చెప్పగలుగుతారు, మళ్ళీ మీరే వాడతారు. ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు. ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి 40 రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము. అది మీరు వాడండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. నన్ను కాంటాక్ట్ చేయండి, నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి.